శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న సిఐ యువరాజ్ గంజాయి మట్కా పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని సిఐ హెచ్చరించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించిన సిఐ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో భక్తుల మనోభావాలు దెబ్బతీసినా, చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మనకు పుట్టపర్తి అనేది డివోషన్ ప్లేస్. సో ఇక్కడ ఎవరైతే భక్తులకు కానీ పబ్లిక్ కానీ అందరికీ కూడా సపోర్టివ్ గా ఎలాంటి సమస్యలు కానీ శాంతి భద్రతలు కానీ లేకుండా చూసుకుంటాం. అలాగే అయితే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ గంజా కానీ లేకపోతే ఇంకా ఏమైనా గ్యాంబ్లింగ్ మట్కా తదితర ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు ఉంటే కూడా వాటిపైన స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా అలాంటి ఉన్నా కూడా ఖచ్చితంగా మానుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ చైల్డ్ కానీ, లేకపోతే ఏదైతే యాక్సిడెంట్స్ సంబంధించింది కానీ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ప్రియారిటీ అవ్వడం వల్ల అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మేము కూడా వాటిపైన చర్యలు తీసుకుంటాం ఎవరైనా అట్లాంటి ఉంటే కూడా. అలాగే ఈ రౌడీస్ కానీ సంబంధించిన ఏమైనా కూడా ఈ చీటింగ్ కేసెస్ అలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిపైన కూడా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాం. దీనికి అందరూ కూడా ప్రజలు తర్వాత అందరూ కూడా సహకరించాలని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. యాక్సిడెంట్స్ ట్రాఫిక్ మెయిన్ ఏంటంటే మైనర్ డ్రైవింగ్ కానీ, తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అలాంటి కూడా ఎక్కువ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి పోలీసులు అవేర్నెస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మైనర్ డ్రైవింగ్స్ కానీ, లేకపోతే ట్రిపుల్ రైడింగ్స్ కానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ. కాబట్టి వాటిపైన కూడా రెగ్యులర్ గా ఇంకా కొద్దిగా ఫోకస్ చేసేసి ఎలాంటి యాక్సిడెంట్స్ కు లేకపోతే ఎలాంటి హెల్మెట్ లేని వాళ్ళ దానికి ఖచ్చితంగా హెల్మెట్ ఉండేటట్టు, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్స్ ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్స్ అలాంటివన్నీ లేకున్నట్టు మేము కూడా తగు చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మనకు పుట్టపర్తి అనేది డివోషన్ ప్లేస్. సో